అధికారం కలిగిన దేవుడు. సో కాబట్టి శ్రమలు రావడానికి 3 రీజన్స్. కానీ శ్రమలు మనకి ఎట్లా మేలు చేస్తాయంటే దేవుడు చెప్తా ఉన్నాడు యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లి నేను తీగలో నాకు వేరు ఉంటే మీరు ఏమి చేయలేరు. ఆయనకు వేరు ఉంటే మనం ఫలించలేము. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో ఆయనకు వేరు వెళ్ళిపోతాం. మరి ఆయనకి వేరు వెళ్ళిపోతే మనలో ఫ్రూట్ఫుల్నెస్ కనపడదు, మనము ఫలించలేము. ఆయనకి వేరు ఉండి మనం ఏమైనా ఫలించగలుగుతామా? ఫలించలేము. కాబట్టి శ్రమలు మనకి ఎట్లా మేలు చేస్తాయంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ తీగ నా దగ్గర నుంచి దూరం అయిపోతే తొక్కబడుతుంది జనాలతో, అది దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఈ తీగను మళ్ళీ నేను కనిపించుకోవాలని చెప్పేసి దేవుడు శ్రమను అనుమతించి మళ్ళీ ఏం చేస్తాడంటే మనల్ని ఆ యొక్క చెట్టులో మళ్ళీ కనిపించుకుంటాడు. కనిపించుకున్నప్పుడు దానికి ఎప్పుడైతే మనం అంట కట్టబడతామో అప్పుడే మనం ఫలించడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాకు వేరు ఉండి మీరేం చేయలేరు అంటాడు దేవుడు కదా. దేవుడికి వేరు ఉండి మనం ఏమైనా చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుడికి వేరు ఉంటామని చెప్పేసి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. శ్రమలు అనుమతించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చాలా మంది పాస్టర్లు. దేవుడు పైనుంచి ₹1,00,000 వేసినాడంట, తీసుకొని సంఖ్యలో పెట్టుకొని పోయినాడంట. ఒక వజ్రం వేసినాడంట, తీసుకొని జోలో పెట్టుకుని వెళ్ళిపోయినాడు. పైనుంచి ఒక రాయి వేస్తే తల పగిలిపోయిందంట. అప్పుడు పైన చూసినట్టు ఎవరు రాయి వేసింది అంటే దేవుడు ఇచ్చి ఈవుల్ని మనం సంపాదించుకుంటాం. కానీ దేవుడు దేవుడు శ్రమలు అనుమతించడానికి 3 రీజన్స్. నంబర్ 1, దేవుని దృష్టికి మరలా దోషులైతే శ్రమ అనుమతిస్తాడు. దేవుని మాట వినకుంటే శ్రమ అనుమతిస్తాడు. దేవుని మహిమ పొందడానికి శ్రమ అనుమతిస్తాడు. ఈ 3 రీజన్స్. ఆ శ్రమల వల్ల మనకి ఏం ప్రయోజనం అంటే మనం ఫలించాలని ఆయన ఉద్దేశం. మనం దీనులుగా మారి ఒక ఉన్నత స్థితిలో నేను ఉంచాలనేది ఆయన ఉద్దేశం. దేవుని సారూప్యం నీలో ఏర్పడాలనేది ఆయన ఉద్దేశం. అటు కృప దేవుడు అనుగ్రహించింది కాక ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు